మనోజ్ ప్రభావతితోటి ఇలా అంటూ ఉంటాడు. నువ్వు నన్ను కన్నది నా నుంచి వచ్చే సంపాదన కూర్చుని తినడానికా అని మనోజ్ అనేసరికి ఆ మాటతో ప్రభావతి గుండె ముక్కలవుతుంది. రోహిణి కూడా షాక్ అయ్యేలా చూస్తూ ఉంటుంది. మనోజ్ మాత్రం మాట్లాడుతూనే ఉంటాడు. డబ్బులు సంపాదించి ఇస్తేనే నా వల్ల లాభం ఉంటుందా నీకు అని మనోజ్ అనేసరికి ప్రభావతి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఏమైంది నీకు మనోజ్, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని రోహిణి అంటూనే ఉంటుంది. ఈలోగా ప్రభావతి వచ్చి, ఏమన్నావురా, ఎంత మాట అన్నావు? నేను లాభం కోసమే నిన్ను కన్నానా? లాభం కోసమే నిన్ను ప్రేమగా పెంచానా? లాభం కోసమే అందరి నోట మట్టి కొట్టి నీకు లక్షలు ఇచ్చానా? లాభం కోసమే రోహిణి వెంటపడి నీకు షాప్ పెట్టించానా? ఎన్ని తప్పులు దాచిపెట్టానురా, ఎన్ని పొరపాట్లు కడుపులో పెట్టుకుని కాపాడుకున్నానురా. ఒక్కగానొక్క ఆడపిల్లను అత్తారింటికి బొట్టి చేతులతో పంపాను కదరా. బాలుగాడు ఎన్నిసార్లు నీ తప్పులు ఎత్తి చూపుతున్నా నేను నీకే చేశాను, కానీ వాడికి ఏనాడైనా తల్లిగా ఏదైనా చేశానురా? రవిగాడు వాడి బతికేదో వాడు చూసుకుంటున్నాడు. మీ నాన్నను కూడా మభ్యపెట్టి నీకోసం ఇవన్నీ చేస్తుంటే నీ నుంచి వచ్చిన సంపాదన తినడానికే నేనున్నానంటావా? శభాష్, చాలా మంచి బిరుదిచ్చావురా. నిన్ను కన్నందుకు, నీ భవిష్యత్తు బాగుండాలని కళ్ళు కన్నందుకు నన్ను ఏ స్థాయికి దిగజార్చావురా. నాకు ఇలా కావాల్సిందే, నిజంగా దేవుడు ఉన్నాడు, నాకు ఇలాంటి గతి పట్టాల్సిందే అని ప్రభావతి బాధగా ఉంటూ ఉంటుంది. ఇక అప్పుడు మనోజ్, అంటే నాన్న నువ్వు నన్ను కన్న తర్వాత ఆ బాలుగాడిని కనకుండా ఉండాల్సింది అని అంటూ ఉంటాడు. వాడికేమిచ్చానురా బూడిద, పొద్దున్న లేస్తే సవతి కొడుకుని చూసినట్లు చూసి నా ప్రేమ అంతా నీకే దారపోసాను కదరా. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు. నేను మీ నాన్న మంచాన పడితే గంజినీళ్ళైనా పోస్తావరా నువ్వు? నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, డబ్బు మొత్తం ఏర్పాటు చేసేయ్ అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రభావతి. చూసావా రోహిణి, మా అమ్మ ఎలా మాట్లాడుతుందో అని మనోజ్ రోహిణితో అంటూ ఉంటే, ఆమె కాబట్టి అలా మాట్లాడింది, నేనే మీ అమ్మ ప్లేస్లో ఉండుంటే గనక నీ పళ్ళు రాలగొట్టేదాన్ని, ఛీ అనేసి రోహిణి కూడా వెళ్ళిపోతుంది.